లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. ఇక పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని కోడవల్లిలో కేంద్ర మంత్రి పర్యటించారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు. రైతులకు ఊరట కల్పిస్తూ కేంద్రం తాత్కాలిక సాయాన్ని ప్రకటించిందన్నారు. వర్షాలు తగ్గిన వెంటనే గుంతలు పూడ్చి 2-3 నెలల్లో సీసీ రోడ్లు వేయాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. సహాయక చర్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టడం జరిగింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు సాక్షాత్తు రాష్ట్రానికి వచ్చే నష్టం అంచనాని చూసి వెళ్ళి తాత్కాలిక సాయాన్ని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎడతెరిపి లేకుండా రాత్రింబగళ్ళు విజయవాడలో అల్లకల్లోలమైనటువంటి ప్రాంతాన్ని స్వయంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. వాళ్ళ భీమవరంలో కూడా పెద్ద ఎత్తున రోడ్లు దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉన్నదో రోడ్డు, ఇది భీమవరం పట్టణానికి ట్రాఫిక్ ని తగ్గించేందుకు బైపాస్ రోడ్డుకి ఆనుకుని ఉన్నటువంటి రోడ్డు. దాదాపుగా నడిచి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా లేదు. వర్షాలకు ముందే పాడైపోయినటువంటి ఈ రోడ్డు వర్షాలకి మరింత దారుణంగా దెబ్బతిని కనీసం పాదచారులు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఈ రోడ్లో ఉన్నది. కాబట్టి వేళ మున్సిపల్ కమిషనర్ గారు, నేను, ఇతర పార్టీ నాయకులు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు ఈ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. ఇది R&B నామ్స్ ప్రకారం సిమెంట్ రోడ్డు, దీని మీద మనం ప్లాన్ చేయాలి. R&B నామ్స్ ఏవైతే ఉంటాయో హెవీ లోడ్ని తట్టుకునేటువంటి విధంగా సిమెంట్ రోడ్డు విడ్త్ ఎక్కువ తీసుకుని ఈ రోడ్ని అభివృద్ధి చేయాలి. ఇది నేను ఇప్పుడే కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. రైతులకి పెద్ద ఎత్తున సహాయక చర్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టడం జరిగింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు సాక్షాత్తు రాష్ట్రానికి వచ్చే నష్టం అంచనా రంగారెడ్డి జిల్లాలో పలువురు